హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమేకర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టాటా మోటార్స్ వాళ్ళ నుంచి 2024 టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ లాంచ్ అయింది కదా. మరి అది కూడా ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు వాకర్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి మాత్రమే. ఆల్ట్రోస్ అనే ఒక స్పోర్ట్ హ్యాచ్ బ్యాక్ సబ్ కాంపాక్ట్ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో మనకు ఒక సుప్రీం బీ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఆల్ట్రోస్ యొక్క ఫస్ట్ అన్వీల్ అనేది 89th జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో చూసాం మనము. అండ్ 2020 జనవరి 22nd లాంచ్ అయింది మన ఇండియాలో. ఇది ఫస్ట్ జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్ రేసర్ ఎడిషన్. మరి ఈ లేటెస్ట్ ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే 3 వేరియంట్స్ లో లాంచ్ అయింది. R1 బేస్ మోడల్ 9,19,000 ఎక్స్‌షోరూమ్ ఉంది. R2 సెకండ్ మిడ్ వేరియంట్ 10,49,000 ఎక్స్‌షోరూమ్ ఉంది. R3 టాప్ మోడల్ 10,99,000 అంటే 11 లక్షలు ఇప్పుడు మీ టాప్ మోడల్ చూస్తుంది. ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లాక్ డ్యూయల్ టోన్, దీంతో పాటు గ్రే విత్ బ్లాక్, వైట్ విత్ బ్లాక్ కూడా ఆప్షన్ లో లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మరి ఆటోమొబైల్ సంబంధించి ఏ ఒక్క వెహికల్ అప్డేట్స్ ఉన్నప్పటికీ అది ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచే ఉంటాయి. సో ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవాలన్నా ఇమీడియట్ గా బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్ లో సర్చ్ చేయకుండా డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ముందుగా మన కీస్ చూస్తే ఆల్రెడీ రేసర్ ఎడిషన్ రెగ్యులర్ కీస్ లోనే మనకు లాక్, అన్లాక్, ఫాలో హెడ్ ల్యాంప్స్, అలాగే బూట్ ఓపెనింగ్ ఫ్రంట్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ టాటా లోగో స్పేర్ కి కూడా సేమ్ ఉంది. మరి ఈ కార్లో మీకు లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్తో పాటు ఇంజన్ మెకానికల్ చేంజెస్ కూడా చూడొచ్చు. అందులో మనకు డిజైన్ చేంజ్ ఫస్ట్ ఫ్రంట్ ప్రాసెస్ నుంచి చూస్తాను. టాటా లోగో అనే ఫ్రంట్ గ్రిల్ పైన చూడొచ్చు. స్లైట్లీ చేంజ్ ఆఫ్ లోగో అండ్ ఫ్రంట్ వ్యూ కెమెరా ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా కూడా వచ్చింది. అలాగే స్లైట్లీ రిఫ్రెష్డ్ డిజైన్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ అనేది చూడొచ్చు. రెగ్యులర్ ఆల్ట్రోస్తో కంపేర్ చేస్తే బ్లాక్ సరౌండింగ్స్తో హెడ్ లైట్స్ కంటిన్యూగా మనకు సేమ్ యూనిట్ ఉంది. హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్, హై బీమ్ హెలోజిన్, టర్న్ సిగ్నల్ హెలోజిన్, బట్ ఎల్ఈడీస్ ఇవ్వాల్సింది. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు హెడ్ ల్యాంప్ పొజిషనింగ్లో చూడొచ్చు. బంపర్స్ పైన ఉన్నాయి. ఆరెంజ్ బంపర్స్ అనేవి చూడొచ్చు మనకు డ్యూయల్ టోన్లో. అలాగే ట్యూనింగ్ హుక్ ఉంది. ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్ అనేవి రేడియేటర్ గ్రిల్కి చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషనింగ్, బాడీ కలర్ స్కిట్ ప్లేట్స్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఓవరాల్ డ్యూయల్ టోన్ అట్రాక్షన్ అనేది రేసర్ ఎడిషన్కి. బోనెట్ అనేది మనకు బ్లాక్ బోనెట్ తీసుకున్నారు. అలాగే ఈ వైట్ స్ట్రైప్స్ అనేవి ఫెరారీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు టాటా మోటార్స్ వాళ్ళు. అండ్ హ్యాచ్ బ్యాక్ స్టైల్ ఆఫ్ బోనెట్, డీప్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి అలాగే ఉన్నాయి. హై క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి, మీకు ఫ్రంట్ వైపర్స్ చూడొచ్చు. రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ కూడా ఉన్నాయి. అండ్ సేమ్ స్ట్రైప్స్ అనేవి కంటిన్యూ రూఫ్ అండ్ టాప్కి డ్యూయల్ టోన్గా కంటిన్యూగా తీసుకున్నారు. ఇదంతా కూడా ఫెరారీ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు టాటా మోటార్స్ వాళ్ళు. ఆల్ట్రోస్ యొక్క డైమెన్షన్ సేమ్ అదే రెగ్యులర్ లాగానే మనకు 4 మీటర్ లెంత్, 1.75 మీటర్ బ్రెత్, 1.52 మీటర్ హైట్, 2.5 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది. 165 గ్రౌండ్ క్లియరెన్స్, కొంచెం తక్కువగానే ఉంది. అండ్ అలాగే 1150 kgs ఆఫ్ కార్ వెయిట్ ఉంది. 5 meters ఆఫ్ టర్నింగ్ రేడియస్. సేమ్ మళ్ళీ అదే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. డ్యూయల్ టోన్ గన్ మెటల్ గ్రాండ్ బ్లాక్ ఫినిష్ రెగ్యులర్ వర్షన్ లానే. అండ్ 16 inches అలాయ్ వీల్స్ పైన వస్తాయి మనకి. ఇది చూసాను సెక్షన్ కూడా 185, 60, 16 inches గుడియర్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ కూడా ఆఫర్ చేస్తుంది బెటర్ స్టాపింగ్ పవర్కి. ఫ్రంట్ సస్పెన్షన్ సేమ్ ఇండిపెండెంట్ మ్యాక్% డ్యూయల్ పాస్ స్టండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్, కానీ ట్యూన్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ట్రోస్ కెఫే రేసర్ అండ్ స్టిక్కర్ తోటి మీరు అర్థమై ఉండేది. నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను ఈ కార్ది. నెక్స్ట్ వీడియో రాబోతుంది, ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని. అలాగే ఫ్రంట్ ఫెండర్లో మీకు రేసర్ యొక్క ఎంబలం చూడొచ్చు, గుర్తుపట్టడానికి రేసర్ ఎడిషన్. డ్యూయల్ టోన్ ఫ్రంట్ ఫెండర్స్, బ్లాక్అవుట్ ఓఆర్వీఎం, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఉన్నాయి, కానీ ఎల్ఈడీ బ్లింకర్ మిస్ అయింది ఆక్వర్డ్గా. అండ్ 360 డిగ్రీ కెమెరా కొత్తగా యాడ్ చేశారు. అలాగే ఈ ఫెండర్కి ఇచ్చే ఇండికేటర్ అనేది ఓఆర్వీఎంకి ఇచ్చుంటే బాగుంటుండే. లాట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ అని అనిపిస్తుంది. అలాగే అన్ని పిల్లర్స్ కింద మీకు బ్లాక్ స్ట్రైప్ అనేది చూడొచ్చు. కాంట్రాస్టింగ్లీ చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది డ్యూయల్ టోన్ అనేది. 37 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ వస్తుంది. రేర్లో మాత్రం డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్లోనే డిస్క్ బ్రేక్ ఉంది. ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. రేర్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి చూడొచ్చు. విత్ షాక్ అబ్జార్బర్ ఆరెంజ్ కలర్ చూడొచ్చు. అండర్ బాడీ నుంచి ఇలా కనిపించింది కాయిల్ స్ప్రింగ్స్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి రేసర్ ఎడిషన్. సైడ్స్ నుంచి మనకు ప్రామినెంట్ లైన్స్ అనేవి డోర్స్ పైన అలాగే మెయింటైన్ చేశారు కట్స్గా. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి ఫ్రంట్. అలాగే మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉంది, ప్యాసింజర్కి అయితే మిస్ అయింది కాస్ట్ కటింగ్లో. మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ చూడొచ్చు. అండ్ రేర్ డోర్ హ్యాండిల్ అనేది ఇలాగే సి పిల్లర్ కంటిన్యూ డిజైన్ తీసుకున్నారు. మరి రూఫ్ అండ్ టాప్లో మనకు రేస్ ఫ్లాగ్ లాంటి థీమ్ అనేది కంటిన్యూగా చూడొచ్చు. అండ్ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో. యొక్క అన్ని బెస్ట్ పార్ట్స్లో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 star రేటింగ్ అనే స్కోర్ గెలుచుకుంది 2020లోనే. సిమిలర్ లైక్ లాటిన్ ఎన్క్యాప్ 2013 లాగా. అండ్ ఆల్ట్రోస్ ఇంజన్స్లో చూస్తే 1.2 liter రెవోట్రాన్ ఇంజన్, 1.2 ఐ టర్బో ఇంజన్ మీరు చూస్తుంది ఇప్పుడు. అండ్ 1.2 CNG ఆప్షన్ కూడా ఉంది. అలాగే 1.5 డీజిల్ ఉంది. 6 speed DC ఆప్షన్ కూడా ఉంది ఆల్ట్రోస్లో. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్
అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ చూస్తే లైవ్ లొకేషన్ ఉంది, రిమోట్ ఇంబాజిలైజర్, SOS బటన్ ఉంది, వాలెట్ మోడ్ ఉంది, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, జియో ఫెన్సింగ్ అలర్ట్స్ లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఐ టర్బో అనేది చాలా బాగుంది, బట్ ఓన్లీ మాన్యువల్లో మాత్రం ఉంది రేసర్ ఎడిషన్, ఆటోమేటిక్ అనేది లేదు DCA. సో DCA కూడా పర్చేస్ చేయొచ్చు, కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని విన్నాను నేను టాక్ అని. ఇంకోటి నేను ఈ రేసర్ ఎడిషన్లో అబ్జర్వ్ చేసింది అంటే ఈ సైడ్ అండర్ బాడీ క్లాడింగ్ కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది నాకు ఇంతకుముందు కంపేర్ చేస్తే. బాడీ కలర్ పెయింటెడ్ చేశారు, దీనివల్ల కొంచెం బల్కీ లుక్స్ అండ్ స్పోర్టర్ లుక్స్ కూడా తీసుకొస్తుంది. నా కమింగ్ టు రియర్ ప్రొఫైల్ ఆల్ట్రాస్ చూస్తే మనకు రేసర్ ఎడిషన్లో సెంటర్ ఆఫ్ టాటా లోగో టెయిల్ గేట్లో ఆల్ట్రాస్ బ్రాండింగ్ బోల్ లెటర్స్ బ్లాక్ ఫినిష్ చేశారు అండ్ షార్పర్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్, బట్ స్టిల్ ఆన్ ద బల్బ్స్గా ఉన్నాయి, ఎక్కడ కూడా LEDs యూస్ చేయట్లేరు, టర్న్ సిగ్నల్స్ అండ్ రివర్స్ లైట్ అనేవి, బట్ డిజైన్ మాత్రం చాలా ఏరోడైనమిక్స్గా ఉన్నాయి. అండ్ బాడీ కలర్ బంపర్స్ ఐ టర్బో ప్లస్ బ్యాచింగ్ అనేది మనకి టెయిల్ గేట్ రైట్ సైడ్లో 3Dలో ఇస్తున్నారు. ఐ రెడ్ ఫినిష్లో చూడొచ్చు, అటెన్షన్ టు డీటెయిల్, బాడీ కలర్ బంపర్, రిక్వైర్ సెన్సర్, బ్లాక్ స్కిడ్ ప్లేట్స్, రిఫ్లెక్టర్స్ అండ్ రివర్స్ కెమెరా అనే నెంబర్ ప్లేట్ దగ్గర అయితే వచ్చేసింది. నా ఫీచర్స్లో వస్తే కర్వీ గ్లాస్ ఏరియాలోనే వైపర్ వచ్చేసింది మీకు టాప్ మోడల్లో, వాషర్తో పాటు డిఫాగర్ కూడా ఉంది అండ్ మెయిన్ బ్యాచెస్లో వోకల్ ఫర్ లోకల్ ఖచ్చితంగా ఉంటుంది. అడిషనల్ యాక్సరీస్ వచ్చేది కిట్కి ఏంటంటే మనకు స్పోర్టీ స్పాయిలర్ బ్లాక్ ఫినిష్ విత్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్గా అండ్ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. రండి ఫ్రెండ్స్ ఇంకా ఆల్ట్రాస్ రేసర్ ఎడిషన్ ఒక బూట్ చూద్దాము. సో బూట్ ఓపెనింగ్ టాటా లోగో కింద మనకు మ్యాగ్నెటిక్ బటన్ అనేది ఇస్తున్నారు, ఈజీ ఓపెనింగ్ మాన్యువల్ ద్వారానే. సో ఫస్ట్ మనకు అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు, బ్లాక్ ఫినిష్ ఆఫ్ నీట్లీ ఇన్స్టలేషన్తో పాటు చేశారు ప్లాస్టిక్లో. నా బూట్ మాట్లాడితే ఇందులో మీకు 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది, 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఫిట్ అవుతాయి. పార్సల్ ఫీచర్ కూడా వచ్చేసింది. అలాగే మనకు బూట్ ప్రాక్టికల్ బెంచ్ ఫోల్డింగ్ టైప్ ఆఫ్ సీట్ ఉంది, అలాగే హుక్స్ ఇస్తున్నారు, బోత్ సైడ్ చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు హెలోజిన్ బూట్ ఓపెనింగ్ లైట్తో పాటు అబ్జర్వర్స్ అనేవి సస్పెన్షన్ కొంచెం మనకు బూట్లోకి వచ్చాయి. దీని కింద యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టీల్ వీల్ మనకు కాస్ట్ కటింగ్ అండ్ ఆల్సో మనకు స్మాలర్ సెక్షన్ అనుకుంటాను, జాక్ అండ్ టూల్ కిట్ సెంటర్లోనే ప్లేస్ చేశారు. పార్సల్ ట్రే కూడా వచ్చేసింది అండ్ దీంట్లో మనకు ఒక హోల్డర్ కూడా ఇస్తున్నారు, దీనివల్ల ఈజీ టు క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ చేంజెస్ కాస్మెటిక్ ఆఫ్ ఆల్ట్రాస్ రేసర్ ఎడిషన్. అండ్ ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ ఈ పిల్లర్ మౌంటెడ్ వర్టికల్ డోర్ హ్యాండిల్ అనేది అలాగే డిజైన్ తీసుకున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ గ్రెనైట్ బ్లాక్ క్యాబిన్ అసెంచుయేటెడ్ విత్ రెడ్ హైలైట్స్తో స్పోర్టీ ఇంటీరియర్ ఉంది విత్ రెడ్ స్ట్రిప్స్ అండ్ రెడ్ స్టిచ్చింగ్స్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇంటీరియర్ అనేది లాట్ ఆఫ్ చేంజెస్ చేశారు. ఇంకొక స్పెషల్ హైలైట్ ఏంటంటే పంచ్లో ఆల్ట్రాస్లో మనకు వైడర్ ఓపెనింగ్ 90 degrees ఆఫ్ డోర్ ఓపెనింగ్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ రియలీ కూల్ ఫీచర్ డిజైన్లో. నా వైడర్ ఓపెనింగ్ డోర్స్లో డీసెంట్ గ్లాస్ ఏరియా అండ్ ఎవ్రీథింగ్ ప్లాస్టిక్ అంతా బ్లాక్ ఫినిష్లో వేశారు, డీసెంట్ ప్లాస్టిక్స్, బట్ ప్రీమియం టచెస్ అనేవి లేవు మనకు. అండ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ కూడా మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వేశారు కాస్మెటిక్లో. 4 ఫీటర్స్ స్పీకర్స్, ఇక్కడంతా ఫ్యాబ్రిక్ ఫినిష్ ఉంది, లెదర్ ఇచ్చి ఉంటే బాగుంటుండే. పవర్ విండోస్, పాకెట్స్, స్పీకర్స్ స్టాండర్డ్ 4 స్పీకర్స్, 4 ట్విటర్స్ ఉన్నాయి. సీట్స్ కూడా మనకు న్యూ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్, కంఫర్ట్ చూద్దాం ఒకసారి చేంజ్ అయింది ఏంటో. కండతే సపోర్ట్ అయితే గుడ్ ఇనఫ్ అని అనిపిస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది హ్యాచ్ బ్యాగ్లో విత్ స్కూప్ డోర్ మ్యాగజిన్ హోల్డర్స్, మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, జస్ట్ అడిక్వేట్ 5.7 హైట్ ఇక్కడ వరకు వస్తుంది. విత్ స్కూప్డ్ రూఫ్ కూడా మనకు హెడ్ రూమ్కి వెళ్ళిపోతుంది. బ్లాక్ హోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ రూఫ్ లైనింగ్ బ్లాక్ ఫినిష్లో చేశారు కాస్మెటిక్లో. అండ్ సన్ రూఫ్ వల్ల కూడా ఈ బ్లాక్ ఇంటీరియర్స్ కొంచెం ఏరీ ఫీలింగ్ వస్తుంది. హెడ్ రెస్ట్ అనేది మనకు 2 హెడ్ రెస్ట్ ఇస్తున్నారు అండ్ ఆరెంజ్ స్టిచెస్ అనేవి కూడా కాంట్రాస్ట్ చాలా బాగున్నాయి విత్ ఆరెంజ్ అండ్ వైట్ స్ట్రిప్స్ కూడా చూడొచ్చు లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్లో. సెంటర్ హెడ్ రెస్ట్ అనేది మిస్ అయింది, బట్ సెంటర్ ఆమ్రెస్ట్ అయితే దొరికేస్తుంది మనకి ఇక్కడ. బట్ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి మిస్ అయ్యి, ఇవి కూడా కప్ హోల్డర్స్ ఇచ్చి ఉంటే బాగుంటుండే. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి అండ్ స్ట్రైప్స్ ట్రీట్మెంట్ వైట్ అండ్ ఆరెంజ్ ఫినిష్లో చూడొచ్చు. సీట్ బెల్ట్స్ బ్లాక్ ఉన్నాయి, ఆరెంజ్ చేసి ఉంటే బాగుంటుండే. ఇక్కడ కూడా స్ట్రైప్స్ ఇస్తున్నారు. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, బట్ కుషనింగ్ కొంచెం హార్డ్గా ఉంది. నెక్సాన్ అంత కంఫర్ట్ అయితే లేదు సీట్స్. కుషనింగ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ రేర్ AC వెంట్స్, అలాగే 12 volts USB పోర్ట్, మొబైల్ హోల్డర్ హంప్ లైట్గా వచ్చింది. అండ్ ఆల్ట్రాస్ రేసర్ ఎడిషన్ యొక్క ఫస్ట్ ల్యాష్ లుక్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది విత్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ. బీ పిల్లర్ మౌంటెడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇప్పుడు మీరు ఏ వేరియంట్ చూస్ చేసుకున్న రేసర్ ఎడిషన్లో మీకు స్టాండర్డ్లీ చేశారు. ఫైనల్లీ ఒక మంచి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ చేశారు టాటా మోటార్స్ వాళ్ళు. సన్ రూఫ్ కూడా యాడ్ చేశారు. సో ఈ 2 ఫీచర్స్ అనేవి కొంచెం హైలైట్గా నుంచుంటాయి ఆల్ట్రాస్కి. ఇది రేర్ నుంచి కనుక చూస్తే. ఫ్రంట్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, రిక్వైర్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్కి ఉంది. మరి ఫ్రంట్ ఫస్ట్ లుక్ ఆఫ్ క్యాబిన్ చూడగా ఆల్ గ్రెనైట్ బ్లాక్ క్యాబిన్ అసెంచుయేటెడ్ విత్ రెడ్ హైలైట్స్ అండ్ స్పోర్టీ స్ట్రిప్స్ అండ్ రెడ్ స్టిచింగ్స్తో పాటు చూడొచ్చు. న్యూ లేఅవుట్ ఆఫ్ డాష్ డిజైన్ తీసుకున్నారు. వైడర్ 90 degrees ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అండ్ సేమ్ డిజైన్ ఫీచర్స్ అవే అనేది స్పెషల్గా అవసరం లేదు. కానీ ఫ్రంట్ ఫీచర్స్ అప్డేట్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఇస్తున్నారు డ్రైవర్కి, ప్యాసింజర్కి. 3 లెవెల్ వెంటిలేటెడ్ 1, 2, 3 చూడొచ్చు విత్ ఆరెంజ్ స్టిచెస్ సీట్స్ లెదర్ ఫినిష్లో. ఈ ఆరెంజ్ అండ్ వైట్ స్ట్రైప్స్ అనేవి చూడొచ్చు.
అండ్ అలాగే మీరు ఇంకొక చేంజ్ ఏంటంటే ఫ్రంట్ హెడ్ రెస్ట్కి చూస్తే మనకు రేసర్ అనేది మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చేశారు. సో స్టిచ్చింగ్స్లోనే చూడొచ్చు. సో ఒకసారి మీకు తీసి చూపిస్తాను ఇక్కడ కూడా. సో ఫ్లాగ్ థీమ్తో మనకు రేసర్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు, విచ్ స్కూల్ స్ట్రైప్స్ ఇక్కడ కూడా వచ్చాయి. ఎయిర్ బ్యాగ్స్ వస్తే మనకు సీట్స్ నుంచి ఫ్రంట్ సీట్స్ ఆర్ కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ న్యూ లేఅవుట్ ఆఫ్ డాష్లో మనకి ఇక్కడ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు, స్క్రాచెస్ పడుతున్నాయి. ఏసీ వెంట్స్ కూడా ఆరెంజ్ సరౌండింగ్స్ చేశారు. గ్లో బాక్స్ అనేది ప్లెంటీ డీప్ స్టోరేజ్ స్పేస్ విత్ కంపార్ట్మెంట్, కూలింగ్ ఫంక్షన్, లైట్ ఫంక్షన్, డాక్యుమెంటేషన్, కప్ హోల్డర్స్, పెన్ హోల్డర్, కీ హోల్డర్ అన్నీ ఉన్నాయి ఇందులో. ప్రాక్టికల్ గ్లో బాక్స్, డీసెంట్ ప్లాస్టిక్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్యాసింజర్కి ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేసిన 2 kgs అంటే వెజిటేబుల్స్ అండ్ క్యారీ బ్యాగ్స్ హ్యాంగ్ చేయడానికి. మ్యాట్స్ అయితే రాలేవు ప్రస్తుతానికి. అంబియన్ లైటింగ్, ఫుట్ ఏరియా రెడ్ అంబియన్ లైటింగ్ అండ్ వైర్లెస్ చార్జర్ దగ్గర అంబియన్ లైటింగ్. అలాగే మీకు డాష్లో కూడా సో ఇంటిగ్రేటెడ్ గ్లాస్ ఫినిష్ ఆఫ్ అంబియన్ లైటింగ్ అనేది 3 layers మనకు రెడ్ కలర్లో చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ప్యాసింజర్స్ అయినా చూస్తే మరి సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లీ చేశారు. R1, R2, R3 ఏ వేరియంట్ చూస్ చేసుకున్నా ABS ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, EBD ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, ఇంజిన్ ఇంబాజిలైజర్, డిస్టెన్స్ టు ఎంటీ, రిమోట్ హారన్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ అలర్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకు లైవ్ లొకేషన్ షేడ్స్ చూడొచ్చు. నియరెస్ట్ సర్వీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, మనకు చూపిస్తుంటుంది. అలాగే మనకు ASA కూడా ఇస్తున్నారు. అలాగే మనకు రోడ్ సైడ్ అసిస్టెంట్ కూడా ఉంది. టైమ్ ఫైనాన్స్ అలర్ట్ అనేది చూడొచ్చు. స్పీడ్ అలర్ట్స్ ఉన్నాయి, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. అలాగే మనకు ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ డ్రైవర్ సీట్ బెల్ట్స్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్తో పాటు 360-degree కెమెరా కూడా వచ్చేసింది ఫైనలీ. మనకి దీంతో పాటు అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే వాయిస్ అలర్ట్స్, డోర్ ఓపెనింగ్ ఫర్ ఆల్ డోర్స్ ఉన్నాయి. డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉంది, టెయిల్ గేట్ ఓపెనింగ్ అని ఉంది, డ్రైవ్ మోడ్ ఎంగేజ్డ్ ఉంది, డ్యూయల్ హార్న్ ఉన్నాయి. అడ్వాన్స్ ABS 9.3 వస్తుంది. కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, బ్రేక్స్ వే కంట్రోల్ ఉంది, సెంట్రల్ లాకింగ్ స్విచ్ ఉంది. అలాగే టైర్ పెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనకు సో రేసర్ ఎడిషన్లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రండి మరి ఒకసారి డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ లేఅవుట్, డాష్ డిజైన్ ఇలా ఉంది. స్పోర్టీ స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్లో విత్ రెడ్ స్టిచింగ్స్తో పాటు డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి చూసి ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్, చైన్ లాక్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ మనకు డోర్ హ్యాండిల్స్లోనే ఇస్తున్నారు. ట్విటర్ స్పీకర్స్ 4 వస్తాయి. పాకెట్ స్టోరేజ్ స్పేస్, అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ మనకు మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు విత్ వెంటిలేటెడ్ సీట్స్. 3 level ఫంక్షన్తో చాలా తొందరగా కూల్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి అండ్ బ్యాక్ నుంచి రెండు నుంచి కూడా మనకు కూలింగ్ ఫంక్షన్ అనేది వస్తుంది, మీరు చూడొచ్చు. ఆన్ చేసిన వెంటనే మనకు అందులో గాలి ఎలా నిండుతుందో. సో మనకి AC ఫ్యాన్ స్పీడ్ తగ్గట్టు కూడా ఇందులో కూడా బ్లోవర్ స్పీడ్ పెరుగుతుంది. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ వచ్చింది. డమ్మీ ఇది ఫాగ్ ల్యాంప్స్ కంట్రోల్, ఇది 360 కెమెరా రన్నింగ్లో కూడా వర్క్ అవుతుంది. లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, ఆరెంజ్ సరౌండింగ్ AC వెంట్స్, ఇక్కడ డమ్మీ ఉంది. ప్యాసింజర్ సైడ్ లాక్ అండ్ అన్లాక్ ఎయిర్ బ్యాగ్ ఉంది. 3 pedals డెడ్ పెడల్, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ డమ్మీ చూస్తున్నారు కదా, నాకు తెలిసి R1 బేస్ మోడల్ అయితే రేసర్ ఎడిషన్లో కీ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, ఇగ్నిషన్ అని. మీరు కామెంట్ చేయండి, ఒకవేళ మీకు బేస్ మోడల్ రివ్యూ కావాలంటే కూడా డెఫినెట్లీ చేస్తాను. ఇది ఫస్ట్ లుక్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ డాష్ డిజైన్ చూస్తాం. వెహికల్ అయితే స్టార్ట్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ మనము కీ ఇక్కడ ప్లేస్ చేసేసి టెక్ కనెక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీన్ని ఫ్లోటింగ్ డాష్ టాప్ హార్మనీ ఇన్ఫో 10.25 inch స్క్రీన్ అంటారు. సో అప్డేటెడ్ స్క్రీన్ అనేది మనకు అన్ని టాటా కార్స్లో చూసినట్టుగానే విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, ఓవర్ వైఫై, 4 speakers, 4 tweeters, బ్లూటూత్, రేడియో, 2D and ఆడియో సిస్టమ్, వాట్సాప్, టెక్ మెసేజెస్, రీడౌట్స్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్, వాయిస్ అసిస్ట్ అనేది ఉంది. సో మనం ఫస్ట్ హోమ్ పేజ్ వెళ్ళినట్టయితే ఇక్కడ వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, AQI, క్లైమేట్ కంట్రోల్ ఇవి ఇక్కడనే వచ్చేస్తుంది మనకు. అండ్ అలెక్సా కూడా చూడొచ్చు మనకు. సో వాయిస్ కమాండ్స్, అలెక్సాస్ అన్నీ ఉన్నాయి. సో టెలిఫోన్, మీడియా, రేడియో అండ్ ఇవన్నీ చూడొచ్చు. 360 సరౌండ్ వ్యూ కెమెరాస్. సో కెమెరాస్ గురించి మాట్లాడితే రెజల్యూషన్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. టాటా కెమెరాస్ అనేది 2D 3D ఈజ్ మై ఫేవరెట్ అని చెప్పాలి. సో హ్యారియర్ సఫారీలో ఇవ్వాల్సిన కెమెరా క్వాలిటీ రెజల్యూషన్ మనకు ఆల్ట్రాస్కి అయితే వచ్చేసింది ఫైనలీ. సిల్వర్ కలర్ గ్రాఫిక్స్ ఆఫ్ కార్ థీమ్ అనేది చూడొచ్చు. సో మీరు ఏది ప్రెస్ చేసిన క్లియర్ వ్యూ కెమెరా విత్ రన్నింగ్లో కూడా చూపిస్తుంది. స్లో మినిమం స్పీడ్స్లో మెయింటైన్ చేసే బిగ్ థమ్స్ అప్ అని చెప్పాలి. కెమెరా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రంట్ సైడ్స్ కెమెరాస్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు ఇది హోమ్ పేజ్ చూసారు. అలాగే మీరు ఒకసారి సో ఇక్కడ వాయిస్ అసిస్ట్, ఆన్ బోర్డ్ వాయిసెస్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనం హోమ్ వచ్చేస్తే సో నెక్స్ట్ అప్లికేషన్స్ వెళ్తే మనకు సెట్టింగ్స్ కానీ, సో టాటా అసిస్ట్ కానీ, సరౌండ్ వ్యూ కెమెరాస్ ఇవన్నీ మళ్ళీ ఉన్నాయి, డాడల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ మనకు ఒకసారి సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ జనరల్ మ్యూజిక్ అండ్ HMI పోర్ట్స్, డ్రైవర్ అసిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, వెహికల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వెహికల్ సెట్టింగ్స్లో మళ్ళీ లైట్స్ అండ్ అంబియన్ లైటింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, క్యాబిన్ లైట్స్ ఇవన్నీ. సో సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, చాలా బాగా అప్డేట్ అయింది. పైన షార్ట్ కట్ వేజెస్లో మీకు వైఫై, నోటిఫికేషన్
నోటిఫికేషన్ అలర్ట్స్ బ్రైట్నెస్ అడ్జస్ట్ అన్నీ కూడా క్లియర్గా చేసుకోవచ్చు. టైమ్స్ అండ్ టెంపరేచర్ అన్నీ కూడా చూపిస్తుంది. టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు టాటా మోటార్స్ వాళ్ళు. బిగ్ థమ్స్. మరి కంటిన్యూ క్లస్టర్ గురించి మాడితే 7-inch ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. సైడ్స్కి మీకు ఎంఐడి కలర్ లాగా ఉంటుంది. ర్యాప్ తీసేస్తాను ఒకసారి మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు చూడొచ్చు వెహికల్ ఇన్ఫర్మేషన్. సో వెహికల్ ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్టయితే మనకు పవర్ అండ్ టార్క్ కానివ్వండి, ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ అండ్ టైం ఇవన్నీ చూపిస్తుంటుంది 3గా. అలాగే మనకు బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. బ్యాక్ వచ్చినట్టు చూసుకుని అయితేను. సో నెక్స్ట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మీకు లేఅవుట్స్ అనేవి చూడొచ్చు. లేఅవుట్స్లో మనకు డయల్ వ్యూ అండ్ డిజిటల్ వ్యూ అండ్ మినిమల్ వ్యూ అనేది ఉంది. సో ఇది మనకు డయల్ వ్యూ అనేది చూడొచ్చు. సో ఒకసారి మీకు మినిమల్ వ్యూ ఇలా ఉంటుంది. నేను ఒకసారి డ్రైవ్ చేసి కూడా పెట్టాను. అండ్ FM రేడియో వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో మీకు ఎలిమినేషన్, క్లాక్, క్యాలెండర్ అండ్ ఫేవరెట్స్, ఫ్యాక్టరీ రీసెట్స్ బ్యాక్ వచ్చేద్దాము. అండ్ టాకో కూడా సైడ్స్కి చూపిస్తుంది. ఫ్యూయల్ గేజెస్ రైట్ సైడ్కి మాల్ ఫంక్షన్ ఇండికేషన్. బ్యాక్ వచ్చేసి ట్రిప్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫర్మేషన్, రెస్ట్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ చాలా బాగుంది. కంటిన్యూ విత్ సెంటర్ కన్సోల్ చూస్తే మీకు హాజలైట్ స్విచ్ వర్టికల్గా అండ్ ఆల్ట్రోస్ బోల్ లెటర్ బ్రాండింగ్, ఆరెంజ్ సరౌండింగ్ ఆఫ్ AC వెంట్స్ కాంట్రాస్టింగ్లీ అండ్ సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఇవన్నీ బటన్స్ ఉన్నాయి మాన్యువల్లీ. అండ్ డిజిటల్ అంతా ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ఫోలోనే వచ్చేసింది. 12 volts USB పోర్ట్ సాకెట్, 12 volts పవర్ సాకెట్ ఉంది. వైర్లెస్ వన్ ఛార్జింగ్ పార్ట్ కూడా వచ్చేసింది ఆల్ట్రోస్ రేసర్లో. న్యూ గేర్ లివర్ మనకు ఫైనలీ ఆల్ట్రోస్కి వచ్చింది. ఏదైతే హ్యారియర్ అండ్ సఫారీ గేర్ లివర్ విత్ ఆరెంజ్ సరౌండింగ్స్ ఆఫ్ లెదర్ నాబ్ గేర్ లివర్లో, ట్విన్ కప్ హోల్డర్స్, మాన్యువల్ క్రోమ్ టిప్ హ్యాండ్ బ్రేక్ అండ్ అడ్జస్టబుల్ హార్మ్ రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. లెదర్ ర్యాప్ సాఫ్ట్ మెటీరియల్స్ విత్ ఆరెంజ్ స్టిచెస్ కాంట్రాస్టింగ్లీ. అండ్ న్యూ స్టీరింగ్ వీల్, టాటా లోగో. రైట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి స్టీరింగ్ వీల్కి. లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ విత్ ఆరెంజ్ స్టిచెస్ చాలా ప్రీమియంగా ఉంది. హై గ్లాసీ ఫినిష్లో చూడొచ్చు స్పోర్టీ స్టీరింగ్ వీల్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు టిల్టెడ్ మాత్రమే ఉంది. అంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్ అనేది ఉంది. టెలిస్కోపిక్గా లేదు, రీచ్ లేదు. ఆటో వైపర్స్ ఉన్నాయి మనకు రెయిన్ సెన్సింగ్, కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి. అండ్ అలాగే ప్లెయిన్ డాష్ డిజైన్, హెడప్ డిస్ప్లే కూడా ఇచ్చింటే బాగుంటుండే. మాన్యువల్ డిమ్మింగ్ IRVMA చూడొచ్చు ఇంకా. అండ్ ఇక్కడ మీకు డోర్ లైట్స్ కంట్రోల్ LEDస్గా అయితే ఉన్నాయి. SOS ఎమర్జెన్సీ, కాల్ మీ, సన్ రూఫ్ కంట్రోల్స్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్, బ్లూటూత్ స్పీకర్, మైక్స్. నా సన్ రూఫ్ వచ్చే వరకు డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ ఓపెనింగ్ అనేది ఉంది, టిల్టెడ్ ఓపెనింగ్. అండ్ వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది. అండ్ డ్రైవర్కి వచ్చేసి టికెట్ హోల్డర్ ఉంది. బ్లాక్ రూఫ్ లైనింగ్ పైన డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి తేజస్విని టాటా మోటార్స్ హైటెక్ సిటీ దగ్గర ఉంది. వీళ్ళ షోరూంలో ఫస్ట్ లాంచ్ ఆఫ్ ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ అండ్ రెడీ టు వెహికల్స్ కూడా ఉన్నాయి. బుక్ చేసుకున్న వాళ్ళకి ఇమీడియట్ డెలివరీస్ కూడా ఉన్నాయి మన ఛానల్ నుంచి. నేను చూశాను వెహికల్స్ యాడ్లో. అండ్ క్లోజ్ చేసేద్దాం, టిల్టెడ్ అయింది మనకు. ఆల్సో మనకు చూస్తే సన్ రూఫ్, మూన్ రూఫ్ కూడా లోపలికి వెళ్తుంది. మాన్యువల్గా అయితే ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా చూస్తే. అలాగే ఏ పిల్లర్ మౌంటెడ్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ వరకు కూడా వస్తాయి. అండ్ ట్విటర్స్ అనేవి ఏ పిల్లర్ చూడొచ్చు. క్వార్టర్ గ్లాస్ ఏరియా ఫ్రంట్లో మనకు ట్రెడిషనల్ రెట్రో ఆఫ్ ఆల్ట్రోస్ డిజైన్ అంటాం దాన్ని. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్ కనుక చేంజెస్ చూస్తే. రెండు ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి కూడా మాట్లాడాలి. హుడ్ ఓపెన్ చేసి నాబ్ అయితే ఇక్కడైతే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ గురించి అడగాలంటే డీసెంట్లో అయితే ఉంది. ప్లాస్టిక్స్ బిట్ అక్కడక్కడ హార్డర్గా మెయింటైన్ చేశారు. నా ఫైనలీ ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది సేమ్ నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ రీసెంట్ టైమ్స్లో చూసినాం కదా, అదే ఇంజన్ ఇది. 1.2 లీటర్ ఐ టర్బో ప్లస్ పెట్రోల్ ఇంజన్ అంటున్నారు. 1199cc డిస్ప్లేస్మెంట్ టర్బో చార్జర్ ఇది. ఇన్లైన్ 3 cylinders ఉంటాయి, అందుకే వైబ్రేషన్స్ మీరు ఇంజన్ ఎలా ఊగుతుందో ఇక్కడ నుంచే చూడొచ్చు. 12 valves ఉంటాయి డైరెక్ట్ ఇంజెక్షన్తో. 118 bhp పవర్ విత్ 170 Nm ఆఫ్ టార్క్. అండ్ 6-speed మాన్యువల్ మాత్రమే ఉంది. అండ్ ఆటోమేటిక్ అయితే రాలేదు, DCT అవన్నీ. ఫ్రంట్ వీల్ డ్రైవ్ BS6 phase 2 ఇంజన్. మైలేజ్ అయితే 20 అంటున్నారు, బట్ రియల్ వల్ల 15 వరకు కూడా ఇవ్వచ్చు. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. అండ్ ఇంజన్ నాయిస్ కూడా ఒకసారి మీరు వినండి. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పవర్ అయితే చాలా బెటర్ అయింది ఇప్పుడు, బట్ వైబ్రేషన్స్, యాక్సిలేషన్, ఎన్వేస్ లెవెల్స్ అయితే అలాగే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇన్సులేషన్ కూడా చేశారు ఈ హోల్, ఎందుకంటే ఈ పైప్ ఏదైతే అవుతుంది దానికోసం అలాగే హోల్ పెట్టారు. ఇదే అంతా టాటా జుగాడ్ అంటాము. సో హుడ్ క్వాలిటీ కూడా ఎందుకో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకు ఆల్ట్రోస్ రేసర్లో. ఈ ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఐడిల్ స్టార్ట్ స్టాప్, ఎక్స్ప్రెస్ కూలింగ్ ఉంది, వాయిస్ అసిస్ట్, సన్ రూఫ్ ఇస్తున్నారు, AQI ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అంటాము, వెంటిలేటెడ్ సీట్స్, 360 కెమెరా, వైర్లెస్ చార్జర్, ఇవన్నీ కొత్త ఫీచర్స్ అని చెప్పాలి. సో ప్రాపర్ కాంపిటీషన్ డ్రైవిల్ అనేది i20 N-Lineకి అయితే ప్రాపర్ టాక్ ఆఫర్ ఇవ్వడానికి అయితే వచ్చింది. బెలినో కూడా వస్తుంది, సిట్రాన్ C3 కూడా వస్తుంది, ఫ్రోనిక్స్ కూడా వస్తుంది. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా చేంజ్ అయింది. నేను ఆల్రెడీ షార్ట్ చేశాను. సో మన ఛానల్లో షార్ట్స్ ఉంటాయి, అది కూడా చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడుతున్నాను, అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ అండ్ రీల్ అనేది చేశాను. సో దట్ ఈస్ గైస్ 2024 టాటా ఆల్ట్రోస్ రేస్ ఎడిషన్ R3 టాప్ మోడల్ ఫస్ట్ ఇందులో ఎక్స్క్లూజివ్ రివ్యూ అయితే వచ్చేసింది మన ఛానల్ నుంచి. మరి రివ్యూ అండ్ వీడియో ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది.
ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఉన్నాయి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇది నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వారందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల డాడీతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలి, ఏ వేరియంట్ రివ్యూ కావాలి, టాటా కార్స్ అన్నింటిలో మీకు ఏ మోడల్ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇమీడియట్గా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తాను. లగ్జరీ సెగ్మెంట్లో కూడా ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ అని చేయండి.